తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్కు వెళ్లారు. ఈ ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ ప్రాజెక్టులు, నిధుల విడుదలపై సెంట్రల్ మినిస్టర్లతో చర్చించనున్నట్టు సమాచారం. తెలంగాణలో ఇవాళ భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందంటూ వెదర్ డిపార్ట్మెంట్ అలర్ట్ జారీ చేసింది. స్టేట్లోని కొన్ని జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్ ఇష్యూ చేసింది. తెలంగాణ వ్యాప్తంగా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఎన్నికల ముందిచ్చిన హామీల కంటే ఎక్కువే చేస్తున్నామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. నిరుద్యోగులకిచ్చిన హామీలు మాత్రమే పెండింగ్ లో ఉన్నాయని చెప్పారు. నిరుద్యోగ భృతి లేదా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చినట్టు గుర్తు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలపై మాజీ మంత్రి కొడాలి నాని కీ కామెంట్స్ చేశారు. ప్రతి చోట వైసీపీ అభ్యర్థులు బరిలో ఉంటారన్నారు. అవసరమైతే 3-4 నెలలు జైలుకైనా వెళ్దామని, ఎవరూ భయపడొద్దని క్యాడర్ కి పిలుపునిచ్చారు. ఇన్సూరెన్స్ లేకుండా రోడ్లపై వెహికల్స్ తిరగడంపై సుప్రీంకోర్టు చాలా సీరియస్ అయింది. దీనికి బ్రేక్లు వేసేలా స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోవాలని కేంద్రాన్ని ఆదేశించింది. ముఖ్యంగా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ లేకపోతే పెట్రోల్ బంకుల్లో బండ్లకి ఫ్యూయల్ ఆపేయాలని సూచించింది. అనకాపల్లి జిల్లా చోడవరం మండలం గోవాడ కే కోటపాడు రోడ్లో అగ్ని ప్రమాదం జరిగింది. స్పీడ్ గా వెళ్తున్న ఒక ఈవీ కార్ వెనక పార్ట్లో ఒక్కసారిగా మంటలు చెలరిగాయి. కొద్దిసేపట్లోనే కార్ మొత్తానికి మంటలు వ్యాపించాయి. తమిళనాడు పాలిటిక్స్ లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఇవాళ తమిళనాడు అసెంబ్లీ బడ్జెట్ సెషన్ స్టార్ట్ కానున్నాయి. నిన్న సీఎం విజయ్ హీరోయిన్ త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ అయి మళ్లీ బెయిల్ పై విడుదలయ్యారు. టాలీవుడ్ లో విషాదం జరిగింది. నటుడు ప్రదీప్ రావత్ గుండెపోటుతో చనిపోయారు. ఛత్రపతి మూవీలో రాజ్ బిహారీగా, సైజ్ సినిమాలో భిక్షు యాదవ్గా తెలుగు ప్రేక్షకులకి గుర్తుండిపోయారు. ప్రదీప్ రావత్ కి గుండెపోటు రావడంతో ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ చనిపోయారు. హార్మోజ్ జలసంధి పూర్తిగా తెరుచుకునే దిశగా అమెరికా, ఇరాన్ అడుగులు వేస్తున్నాయి. అతి త్వరలోనే ఇరాన్తో ఒప్పందం కుదిరే అవకాశం ఉందని అమెరికా తెలిపింది. వెంటనే హార్మోజ్ లో వాణిజ్య నౌకల రాకపోకలు స్టార్ట్ అవుతాయని తెలిపింది అమెరికా. వాషింగ్టన్ అటవీ ప్రాంతాన్ని కార్చిచ్చు దహించి వేస్తోంది. వేల మంది ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తాజాగా మరో 60,000 మందిని తాత్కాలిక శిబిరాలకు పంపారు. వాషింగ్టన్లో అత్యవసర పరిస్థితి ప్రకటించారు.